తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. సుకుమారి నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మళ్ళా నాకు ఏడుపు రాసాగింది. ఏడుస్తూ ముక్కులు ఎగబీలుస్తూనే పెట్టెలో పెట్టిన బట్టలు తీసేసి హ్యాంగర్స్కి వేయసాగాను. నా పక్క మంచం మీద నిద్రపోతున్న సునీతకి నేను పడే ఈ యాతన ఇదేం తెలియదా? హాయిగా నిద్రపోతోంది. ఎంత అదృష్టవంతురాలు కదా అనిపించింది. మళ్ళీ పోల్చుకుంటున్నానని గుర్తుకు వచ్చి చెంపలు వేసుకొని మానేశాను. పరీక్షా ఫలితాలు వచ్చాయి. నేను 10th క్లాస్ పాస్ అయ్యాను. బ్రహ్మి పేపర్ తీసుకువచ్చి నెంబర్ చూపించాడు. నిజంగానా? నేను పేపర్ లాక్కొని చూశాను. నా నెంబర్ కనిపించింది. నేను సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతూ అమ్మగారు అంటూ అనసూయమ్మగారి దగ్గరికి పరిగెత్తి పేపర్ చూపించాను. ఆవిడ ప్రశంసాపూర్వకంగా చూస్తూ, వెరీ గుడ్, నువ్వు ఇంకా చదవాలి. నీకు నేను లా చెప్పిస్తాను. నీలో మంచి వివక్షతతో కూడిన తర్కం ఉంది. నువ్వు లాయర్గా బాగా పనికి వస్తావు. మొన్న సాయంత్రం వచ్చింది చూడు రజనీ అని, కలెక్టర్, ఆ అమ్మాయికి నేనే చదువు చెప్పించాను అంది ఆవిడ. నేను మళ్ళా రివ్వున బయటకు పరిగెత్తుకు వచ్చాను. అక్కడ బ్రహ్మి ఉన్నాడు. నాకెంత ఆనందంగా ఉందో తెలుసా అన్నాను. తెలుసు అన్నాడు చిరునవ్వుతో. ఎంతో చెప్పు అన్నాను. నువ్వు చెప్పలేనంత అన్నాడు. ఇంతకీ సునీత పరీక్ష అప్పుడు గుర్తుకు వచ్చింది నాకు. పాస్ అయింది. స్టేట్ మొత్తం మీద 2nd వచ్చింది. నేను చెబుదామనుకుంటుండగానే నువ్వు లోపలికి వెళ్ళావు అన్నాడు. సునీత ఊర్లో లేదు. బంధువుల ఇంట్లో పెళ్ళి ఉంటే మెడ్రాస్ వెళ్ళింది. నేను పాస్ అయ్యానుగా, నాకు ఇక ఉద్యోగం వచ్చేస్తుందా? బ్రహ్మిని ఆశగా అడిగాను. ఉద్యోగమా? పెద్ద పెద్ద డిగ్రీలు చదివిన వాళ్ళే అక్కడ పడిగాపులు పడి ఏడుస్తున్నారు. ఈ బోర్డు 10థ్కి ఎవరు ఉద్యోగం ఇస్తారు? ఏమన్నావు? బోర్డు 10థా? ఏది మళ్ళీ అను? చేతి గోళ్ళు చూపిస్తూ అతని మీదకి వెళ్ళాను. నేను ఇంత కష్టపడి చదివితే అలా అంటున్నావా అన్నాను. నీకంటే 1000 రెట్లు కష్టపడి చదివేవారు ఎంతమందో ఉన్నారు. సునీత చూడు, స్టేట్ మొత్తానికే 2nd వచ్చింది. నేను ఆవేశపడిపోయి తమాయించుకున్నాను. వెంటనే చక్కటి చిరునవ్వుతో, నువ్వేగా సునీత వేరు నేను వేరు అని చెప్పావు. ఆమెతో అస్సలు పోల్చుకోవద్దని లెక్చర్ ఇచ్చావు. మళ్ళీ నువ్వే ఎందుకు పోలుస్తున్నావు ఇప్పుడు? బ్రహ్మి జవాబు చెప్పలేనట్టు చూశాడు. అతన్ని ఆ విధంగా అతని మాటలే తిప్పికొట్టి నిరత్తరుణ్ణి చేసినందుకు నాకు ఎంతో ఆనందంగా అనిపించింది. నాకు 5వ కొత్త అనుభవం. ఎవరేమన్నా ముఖం మీద చిరునవ్వు చెక్కు చెదరకుండా ఎదుటివారి నోరు మూయించేట్టు సమాధానం చెప్పి నోరు మూయించడంలో గల ఆనందం మొట్టమొదటిసారిగా అనుభవం అయింది. నేను ఈ ప్రయోగం బ్రహ్మి మీదనే ప్రయోగించి విజయం సాధించినందుకు రెట్టింపు సంతోషంగా అనిపించింది. ఒక్క క్షణం ఉండు, ఇప్పుడే వస్తాను అని లోపలికి పరిగెత్తాను. 10 నిమిషాల్లో జడ అల్లుకొని పూలు పెట్టుకొని మంచి చీర కట్టుకొని ముస్తాబు అయ్యి యువతలకి వచ్చాను. పద అన్నాను. ఎక్కడికి? ఆశ్చర్యంగా అడిగాడు. గుడికి. ఎందుకు? పరీక్ష పాస్ అయితే వస్తానని మొక్కుకున్నాను అన్నాను. అనసూయమ్మ గారిని వెళ్ళి అడిగిరా అన్నాడు. వెళ్ళి అడిగి వచ్చాను. ఇద్దరం బయటకు వచ్చాం. గుడి దగ్గరలోనే ఉంది. నడిచి వెళ్తున్నాం. నేను చాలా టీవీగా నడుస్తున్నాను. నేనిప్పుడు చదువురాని ముద్దును కాను. చదువు వచ్చి పరీక్ష పాస్ అయిన అమ్మాయిని. నా కాళ్ళు భూమి మీద 6 అడుగుల ఎత్తున నడుస్తున్నట్టుగా ఉంది. నాకేమిటో మనసు నిండా ఉత్సాహం, మేరు పర్వతం అంత ఆత్మవిశ్వాసం. ఈ ప్రపంచాన్ని చిటికెన వేలుతో జయించగలనన్నంత ధీమాగా ఉంది. మనస్సు చైతన్యవంతంగా, నాకు నేను ఒక నయాగరా జలపాతం అంత శక్తివంతంగా, ఆనందంతో ఉరకలు వేస్తున్న ప్రవాహంలా అనిపిస్తున్నాను. ఇద్దరం గుడికి వచ్చాం. నేను భక్తిగా కళ్ళు మూసుకొని దండం పెట్టాను. స్వామి, ఇంకే పరీక్షలు నేను వ్రాయకుండా నాకు పెద్ద ఉద్యోగం, పేరు ప్రతిష్టలు వచ్చేటట్లు చెయ్యి. నువ్వు ఎలాంటి పని అప్పచెప్పినా సంతోషంగా స్వీకరించి చేస్తాను. పరీక్షలకి మాత్రం ఇక చదవలేను. అది చాలా తలనొప్పి వ్యవహారం. రాత్రిళ్ళు మేలుకోవాలి. పరీక్షల ముందు భయంతో జ్వరం. నాకు పరీక్షలు వద్దు స్వామి. పెద్ద ఉద్యోగం మాత్రం చాలా అవసరం. అది ఇప్పించావా
నీకు ఆకు పూజ చేయిస్తాను. నేను భక్తిగా చేతులు జోడించి శ్రద్ధగా కళ్ళు మూసుకొని కోరికల దండకం చదువుకుంటూ పోతుంటే ఇంతలో ఏమండోయ్ అబ్బాయి గారు అంటూ ఒక పొలికేక వినిపించింది. నేను ఉలికిపాటుగా కళ్ళు తెరిచి తల తిప్పి చూశాను. దూరం నుంచి వీరయ్య పరుగున వచ్చాడు. బ్రహ్మిని బాగున్నారా బాబు అని పలకరిస్తూ నన్ను ఎగాదిగా చూస్తూ గుడ్లు మెటకరించి ఏమిటేమిటి అమ్మాయి గారా ఇదెలా సాధ్యం అన్నాడు అయోమయంగా అయిపోతూ. ఏమైంది వీరయ్య అన్నాడు బ్రహ్మి. అది కాదండి, మరేమో అమ్మాయి గారికి ఒంట్లో బాగా లేకపోతే హైదరాబాద్ తీసుకెళ్లారని అక్కడ చచ్చిపోయారని అన్నారు కదండి. ఏమిటి, నేను చచ్చిపోయానా? ఇదిగో వీరయ్య మీదకి వెళ్ళబోతుంటే బ్రహ్మి బలవంతంగా వెనక్కి లాగాడు. ఎవరు చెప్పారు వీరయ్య ఈ కట్టుకథలు? ఊర్లో అందరూ అన్నారండి. బామ్మగారికి శ్రాద్ధానికి రమ్మనమని టెలిగ్రామ్ ఇచ్చారట. అల్లుడు గారు గుండు గీయించుకొని కర్మ కూడా చేశారట. ఏమిటి, ఇంత పని చేశారా? అయితే నేనిప్పుడు దయ్యాన్ని అన్నమాట. ఇదిగో వీరయ్య వచ్చి దయ్యంలాగే వాళ్ళందరినీ పీక్కు తింటానని చెప్పు, తెలిసిందా? బ్రహ్మి వీరయ్యని దూరంగా తీసుకువెళ్ళి ఏదో మాట్లాడి పంపేసి వచ్చాడు. ఏమిటా మంతనాలు అన్నాను. నిన్ను ఇక్కడ చూశానని ఎవరికీ చెప్పవద్దని వచ్చాను. మేమిద్దరం గుడి మెట్ల మీద కూర్చున్నాం. ఏమిటో నేను పరీక్ష పాస్ అయ్యి అంత ఆనందంగా ఉంటే ఈ వీరయ్య వచ్చి నా చావు కబురు నాకే చెప్పి నా సంతోషం అంతా పాడు చేసేశాడు. అసలు నేను బ్రతికి ఉంటే నన్ను తీసుకువెళ్ళలేక వాళ్ళ పరువుని దక్కించుకోవడానికి ఇంత దారుణంగా అబద్ధం ఆడతారా? వాళ్ళకి ఎంత ధైర్యం? మా వాళ్ళు మౌనంగా ఉంటారా అన్నాను దిగులుగా. ఆ ఉత్సాహం, జలపాతాలు, ఆ ఆత్మధైర్యం, మేరు పర్వతాలు ఏమైపోయినాయి? నేను మామూలు సుకుమారిలా ఉన్నాను. ఇలాంటి మాటలు అస్సలు పట్టించుకోకూడదు. చూడు, బాగా గుర్తుపెట్టుకో, ఒకరి సంగతి మనకు అనవసరం, మన సంగతి మనం చూసుకోవాలి. ఎవరేమన్నా లక్ష్య పెట్టకూడదు అన్నాడు బ్రహ్మి. నేను తల ఊపాను. నేనిప్పుడే ఆ పాఠం నేర్చుకుంటున్నాను. అత్తయ్య ఇంటికి వచ్చిందా అడిగాను. తల తిప్పాడు. నేను మీ ఇంట్లో లేనుగా, ఆవిడికి ఇంకెందుకు కోపం? పూనా ఉద్యోగం వదిలేశానని. అదా, దానికి కారణం నేనేగా. నేనేం చెప్పలేకపోయాను. అనసూయమ్మ గారి ఇంటికి వెళ్ళవద్దంటుంది, నీ జోలి పట్టించుకోవద్దంటుంది. అంతకంటే అతను ఇంకేం చెప్పలేదు. అయినా తల్లి కొడుకుల మధ్య వాగ్వివాదం బాగానే జరిగి ఉంటుందని అనుకున్నాను. అత్తయ్యకి ఎంతో కోపం వస్తే తప్ప కొడుకు దగ్గర నుంచి వెళ్ళిపోదు. మేం తిరిగి వస్తుంటే ఒక బొమ్మల బండి కనిపించింది. బండి అతను ఒక కోతి బొమ్మని ఆడిస్తున్నాడు. స్ప్రింగ్ కదపగానే అది గబగబా నిచ్చెన మెట్లెక్కి వెళ్ళి నిలబడి మళ్ళీ కదపగానే జర్రున క్రిందికి జారి వస్తోంది. ఎంత బాగుందో అన్నాను. బ్రహ్మి వెంటనే బండి దగ్గరికి వెళ్ళి అది కొని తెచ్చి ఇచ్చాడు. ఇదేమిటి, నేను బాగుంది అన్నాని కానీ కావాలని అనలేదుగా. బాగున్నదని నువ్వంటే నీకు ఇవ్వాలని అనిపించింది, ఉండని. ఎంతో కష్టపడి చదివి పరీక్ష పాస్ అయ్యావుగా, ఇది నా బహుమతి అన్నాడు. నేను కోతిబొమ్మ స్ప్రింగ్ లాగాను. అది గబగబా నిచ్చెనెక్కి కూర్చుంది. నిన్ను ఎక్కువసేపు అక్కడ ఉండనియన్లే. మళ్ళీ స్ప్రింగ్ లాగాను. అది జర్రున క్రిందకి జారింది. నేను పకపక నవ్వుతుంటే బ్రహ్మి, అదృష్టం చేతిలో మనం కూడా ఇంతేనేమో అన్నాడు. నేను పరీక్ష పాస్ అయ్యాను. బ్రహ్మి అన్నది నిజమే. పట్టుదల ఉంటే సాధించలేనిది అంటూ ఏదీ లేదేమో. పరీక్ష అయినా జీవితమైనా క్షుణ్ణంగా అర్థం చేసుకొని సిద్ధం అవ్వాలి. అప్పుడు మనకి చాలా ధైర్యంగా ఉంటుంది. జీవితం కూడా ఒక పరీక్షే, దాన్ని ఎదుర్కోలేమేమో అనేవారికి భయం పుడుతుంది. కృషి సాధన చేసేవారికి ఏ వరపు ఉండదు. నేను ఒక నిశ్చయానికి వచ్చేశాను. ఈ పరీక్షా ఫలితాల కోసమే ఎదురు చూస్తున్నాను. నేను ఇక అనసూయమ్మ గారి ఇంట్లో ఉండను. ఏదైనా చిన్న ఉద్యోగం, ఎంత చిన్నదైనా సరే చూసుకొని ఆ ఇంట్లోంచి వెళ్ళిపోతాను. ఆ ఇంట్లో ఇప్పుడు నాకు ఎదురయ్యే పెద్ద ఇబ్బంది ఒకటి నన్ను చాలా భయపెడుతోంది. నన్ను ఆవిడ లా చదివిస్తానంటోంది. ఆవిడ మాట అంటే సాధించే మనిషి. లా చదవాలంటే మాటలా, ఇంటర్ చదవాలి, బిఏ పాస్ అవ్వాలి, ఆ పైన లా చదవటం. అది పూర్తి అయ్యే లోపల నాకు ముసలితనం వచ్చేస్తుంది. అది మాత్రం ఖాయం. ఏమిటి ఆ దీర్ఘాలోచన అడిగాడు బ్రహ్మి. నా మనసులో భయం చెప్పేశాను.
నువ్వు గోరంతని కొండంతగా ఊహించుకొని భయపడుతున్నావు అన్నాడు. మేమిద్దరం ఇంట్లో అడుగుపెట్టేసరికి ఇల్లంతా నానా కంగారుగా ఉంది. పనివాళ్లంతా హడావిడిగా పరుగులు తీస్తున్నారు. మేం లోపలికి రాగానే పాండు ఏడుస్తూ ఎదురు వచ్చి, అమ్మగారు పడిపోయారండి, నోట మాట రావడం లేదు, డాక్టర్ గారికి ఫోన్ చేస్తే ఆయన ఇంట్లో లేరన్నారు అన్నాడు. ఆ మాటలు వింటూనే బ్రహ్మి అనసూయమ్మ గారి గదిలోకి పరిగెత్తాడు. అతని వెంటే నేను పరిగెత్తాను. అక్కడే పడక గదిలో కనిపించిన దృశ్యం చూసి నా ఒళ్ళు జలధరించింది. ఆవిడ క్రింద పడిపోయి ఉంది. కనుగుడ్లు తిరిగి ఉన్నాయి. నోట్లోంచి పెద్దగా మూలుగు వినిపిస్తోంది. బ్రహ్మి నన్ను పాండుని సాయం పట్టమని అతి కష్టం మీద ఎత్తి ఆవిడని మంచం మీద పడుకోబెట్టాడు. నన్ను ఆవిడ దగ్గరే ఉండమని వెంటనే బయటికి పరిగెత్తాడు. పాండు పని మనిషి ఏమిటేమిటో చేతులు తిప్పుతూ కంగారుగా ఏడుస్తూ నాకు చెబుతున్నారు. వారి మాటలు నాకేం వినిపించటం లేదు. పావు గంటలో డాక్టర్ గారు వచ్చారు. నేను క్లబ్లో ఉన్నానయ్యా, మా ఆవిడ చెప్పలేదు అంటూ ఆవిడని పరీక్ష చేసి వెంటనే ఫోన్ దగ్గరికి వెళ్ళి నర్సింగ్ హోమ్కి ఫోన్ చేసి అంబులెన్స్ పంపించమన్నారు. అరగంటలో అంబులెన్స్ రానే వచ్చింది. ఆవిడని అందులోకి ఎక్కించారు. సునీత ఊర్లో లేదు. బ్రహ్మి నన్ను త్వరగా రమ్మనమని అరుస్తున్నాడు. నేను వెళ్ళబోతూ ఎందుకో ఒక్క క్షణం ఆగి ఎవరో నన్ను తరిమినట్టే బెడ్రూమ్లోకి పరిగెత్తాను. అక్కడ నేల మీద తాళం చెవుల గుత్తి పడి ఉంది. అది తీసుకున్నాను. గబగబా వెళ్ళి ఆవిడ పర్సనల్ బీరువా తెరిచి ఉంటే అది తాళం వేసేశాను. తాళం చెవులు నా బ్యాగ్లో వేసుకున్నాను. వెంటనే మెరుపులా బయటకి వచ్చి అంబులెన్స్ ఎక్కాను. ఆవిడ తల దగ్గర కూర్చున్నాను. ఆమె స్పృహలో లేదు. తను ఎక్కడికి వెళ్తుందో ఆమెకి తెలియదు. మృత్యు గహ్వరంలోకి ఈడ్చుకు వెళ్తున్న శక్తిలా ఉంది ఆ అంబులెన్స్. నేను గాబరాగా బ్రహ్మి వైపు చూశాను. అతను నా వైపు చూడలేదు. డాక్టర్ గారితో మాట్లాడుతున్నాడు. నేను ఏ క్షణంలో అయితే ఆ ఇంటి తాళం చెవులు నా చేతుల్లోకి తీసుకున్నానో గాని అదే క్షణంలో నా భుజాల మీద ఒక పెద్ద భారం మోపబడిందని అప్పుడు నేను ఏమాత్రం ఊహించలేకపోయాను. అనసూయమ్మ గారిని అంబులెన్స్లోకి ఎక్కించి నేను ఆమె వెంట బయలుదేరినప్పటి నుంచి నా జీవితం నా స్వంతం కాకుండా పోయింది. ఆ పూట నుంచి నా గురించి నేను చేసిన ఆలోచనలు బహు కొద్ది. జీవితంలో అనుకోకుండా నాకేమాత్రం సంబంధం లేని సంఘటనలు మహత్తర ఉధృతమైన ప్రవాహంలా నా మీదకి ఉరికి వాటి వెంట నన్ను ఈడ్చుకుపోసాగినాయి. నాకు లేని పెద్దరికం ఆపాదించబడింది. ఒక బాధ్యత గల వ్యక్తిగా ప్రతి మాటని ఆచితూచి మాట్లాడాల్సిన ఆరిందాగా నన్ను ఆ సంఘటనలు మలిచివేయసాగాయి. నా ఇష్టాయిష్టాల ప్రసక్తే లేకుండా పోయింది. అనసూయమ్మ గారిని హాస్పిటల్లో చేర్పించిన మరుక్షణమే డాక్టర్ గారు ఆవిడకి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిందని, కుడివైపు భాగం అంతా చచ్చుపడిందని అన్నారు. ఆమెకి త్వరగా అందాల్సిన వైద్య సాయం అందజేస్తున్నారు. బ్రహ్మిని మెడ్రాస్ ఫోన్ చేసి సునీత ఎక్కడుందో కనుక్కొని వెంటనే బయలుదేరి రమ్మనమని చెప్పాను. ఇంటికి ఫోన్ చేసి పాండుని తలుపులన్నీ జాగ్రత్తగా వేసి తాళం చెవులు తెచ్చి నాకు ఇమ్మని పురమాయించాను. అనసూయమ్మ గారిని హాస్పిటల్లో చేర్పించామని తెలియగానే ఎవరెవరో హాస్పిటల్కి ఎలా ఉంది ఆవిడకి అంటూ రాసాగారు. డాక్టర్ గారు నన్ను పిలిచి, సుకుమారి ఎవ్వరినీ లోపలికి రానియొద్దు, ఇప్పుడు చూడటానికి వీల్లేదు, ఏదో ఒకటి చెప్పి పంపివేసేయ్ అని ఆదేశించారు. వచ్చిన వాళ్ళెవరో బ్రహ్మికి తెలియదు. వాళ్ళంతా దాదాపు అందరూ నాకే తెలుసు. ఎవరికి ఎలా చెప్పాలో నమ్రతగా చెప్పి పంపించి వేస్తున్నాను. మీరు ఇక్కడ ఉండవద్దు ప్లీజ్, కావాలంటే ఇంటికి వెళ్ళి ఫోన్ చేయండి అంటూ పంపేసరికి నా తల ప్రాణం తోకకొచ్చింది. నేను డాక్టర్ గారి ఆదేశం ప్రకారం ఆవిడ దగ్గరే కూర్చున్నాను. మంచం మీద స్పృహ లేకుండా ఈ శరీరంతో ఏమాత్రం పొత్తు కుదరనట్టుగా ఏదో లోకంలో వ్యధ చెందుతూ ఆరాటపడుతున్న ఆమెను చూస్తుంటే నాకు చాలా జాలేసింది. పాపం చిన్న వయసులో తనని హింసించే భర్తని వదిలేసి ఎదురు తిరిగి వచ్చి తన జీవితం సుస్థిరం చేసుకుంది. మాలాంటి ఎందరికో చల్లటి చెట్టులా ఆశ్రయం ఇచ్చి నీడని కల్పించింది. ఆమె జీవితంలో ఆమె ఏం ఆనందం అనుభవించిందో గాని చాలామందికి సహాయ మమకారాలు అందించి వారి జీవితాలు నిర్మించుకొని ఆనందంగా ఉంటే తనే ఆనందం పొందినట్టు సంబరపడింది. అందరినీ కలుపుకొని జీవితం అంతా సందడిమయం చేసుకుని ఒంటరితనాన్ని చేతికర్ర చూపించినట్టు బెదిరించి పరిగెత్తించింది. ఆమెను చూస్తుంటే నాకెందుకో తెలియదు కానీ చాలా జాలి కలుగసాగింది. బ్రహ్మి ఎప్పుడూ అంటుంటాడు,
అనసూయమ్మ గారు ఎండని తను కాసి బాటసారులకి నీడనిచ్చే చెట్టులాంటి మనిషి అని, నీడనిస్తున్నాననే ఆనందంతో తృప్తిపడి ఎండని భరిస్తున్నాను అనే బాధని మర్చిపోవటానికి చూస్తారట. ఆమెకి నేను చాలా రుణపడి ఉన్నాను అనిపించింది. మర్నాటి పొద్దుటికి సునీత వచ్చేసింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆంటీని చూడగానే నన్ను పట్టుకొని బావురుమని ఏడ్చేసింది. నేను సునీతని దగ్గరికి తీసుకుని ధైర్యం చెప్పాను. సునీత, ఆంటీ ఇన్నాళ్ళు మనల్ని కన్న తల్లిలా చూశారు. ఇప్పుడు మనం ఆమెని చూడాలి అన్నాను. సునీతని ఓదారుస్తుండగానే ఫోన్ వచ్చింది అని నర్స్ పిలిచింది. ఫోన్లో మాట్లాడుతుండగానే డాక్టర్ గారి పిలుపు. డాక్టర్ గారు చెప్పింది వింటుండగానే ఎవరో వచ్చారని వార్డ్ బాయ్ పిలవటం, ఆ వచ్చిన వారితో చెబుతుండగానే నర్సు వచ్చి అర్జెంటుగా మందులు తీసుకురావాలి, డబ్బు ఇవ్వమనటం, ఇలా ఊపిరి ఆడకుండా ఒక పని వెంట ఒకటి. సునీతకి తాళం చెవులు ఇచ్చి ఇంటికి వెళ్ళి డబ్బు తెమ్మంటే నాకు అవేం తెలియవు, నువ్వే చూసుకో అంది. ఆంటీ దగ్గర కూర్చుని ఏడుస్తున్న సునీత తాళం చెవుల వైపు చూడను కూడా చూడలేదు. నేనే కారులో ఇంటికి పరిగెత్తి బీరువాలో ఉన్న డబ్బు తెచ్చాను. నేను సునీత చేత బలవంతంగా కాస్త అన్నం తినిపించాను. నాకు అమ్మా నాన్న చిన్నప్పుడే పోయారు, ఆంటీ తప్ప ఎవ్వరూ లేరు అంటూ ఏడుస్తుంటే ఓదార్చాను. ఆంటీకి ప్రాణాపాయం లేదన్నారుగా, అది చాలా సంతోషించాల్సిన విషయం కదూ, గుర్తు చేశాను. సునీత అవునన్నట్టు తల ఊపింది. నౌకర్లందరూ బెంబేలు పడిపోయినట్లుగా బయటే నిలబడి వేచి చూస్తున్నారు. నేను వారిని పంపి ఉసూరంటూ అక్కడ బెంచి మీద కూర్చున్నాను. సుకుమారి, బ్రహ్మి పిలిచాడు. నేను తిరిగి చూశాను. బ్రహ్మి నా ఎదురుగా ఉన్నాడు. రా, కొద్దిగా భోజనం చెయ్యి అంటూ టిఫిన్ గిన్నె నా ఎదురుగా పెట్టాడు. నాకు ఆకలి లేదు. అలా అనకు, కొద్దిగా తిను బలవంతం చేశాడు. నేను అన్నం తినబోతుంటే ఇంతలో నర్సు ఫోన్ అంటూ వచ్చింది. నేను లేచి పరిగెత్తాను. లాయర్ గారు చేశారు. అనసూయమ్మ గారి బీరువా తాళం చెవులు ఎక్కడున్నాయి అడిగారు. నా దగ్గరున్నాయి అన్నాను. సరే, జాగ్రత్తగా దాచు, సాయంత్రం నేను వచ్చి తీసుకుంటాను. చూడు, పద్మావతి గారు అడిగితే నాకు తెలియదని చెప్పు ఏం అన్నారు. అలాగే అన్నాను. కొద్దిసేపటికి ఆవిడ చెయ్యనే చేసింది. నాకు తెలియదండి, లాయర్ గారు చెప్పమన్నట్టే చెప్పాను. ఇంకాసేపటికి వేణుగోపాలరావు చేశారు. నేను మళ్ళీ చిలకలా అదే మాట చెప్పాను. వర్ధనమ్మ గారు కారేసుకొని సరాసరి ఆవిడే వచ్చింది. నేను అదే పాఠం అప్పచెప్పాను. శ్రీకంఠం గారు, ఆనందమూర్తి అందరూ అడిగారు. అందరికీ అదే జవాబు చెప్పాను. నా బ్యాగ్లో ఉన్న తాళం చెవుల గుత్తి తీసి బ్రహ్మి చేతిలో పెట్టేశాను. ఇదేమిటో నాకు తెలియదు, అందరూ అడుగుతున్నారు. ఎవరికి వారే ఇంకోరు అడిగారా అని ఆరా తీస్తున్నారు. ఆవిడకి స్పృహ వస్తే చెబుదాం అన్నాను. సాయంత్రం లాయర్ గారు వచ్చారు. నన్ను తాళం చెవులు ఇమ్మన్నారు. నేను ఇంటి తాళం చెవుల గుత్తి ఆయన చేతిలో పెట్టాను. ఆయన వాటిని చూసి ఇవి కావు అన్నారు. నా దగ్గరున్నవి ఇవే అన్నాను. ఆవిడ పర్సనల్వి కావాలి. నాకు తెలియదండి, ఇవే అనుకుంటున్నాను. ఏడ్చినట్టుంది. ఆయన అవి తీసుకుని వెళ్ళారు. నేను ఆయన వెంట పాండుని వెళ్ళమని పురమాయించాను. ఆయన ఆవిడ గది అంతా గాలించి వచ్చారని పాండు చెప్పాడు. ఆయన చిరాగ్గా వెళ్ళిపోయారట. ఏమైనా కానీ నా చిన్న బుర్రకి తోచింది ఒక్కటే, ఇంతమంది అడిగినా ఇవ్వని తాళం చెవుల గుత్తి ఆయనకి మాత్రం ఎందుకు ఇవ్వాలి? ఇది నా స్వయం నిర్ణయం. దాదాపు 15 రోజులకి అనసూయమ్మగారు బాగా కోలుకున్నారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. ఇంటికి తీసుకువచ్చేశాం. డాక్టర్లు ఆమెకి ఉదయం నుంచి సాయంత్రం వరకు క్రమబద్ధంగా చేయాల్సిన ఎక్సర్సైజెస్ గురించి చెప్పారు. ఆమె కాలు చెయ్యి ఇప్పుడిప్పుడే స్వాధీనానికి రావని, ఎక్సర్సైజెస్ చేయగా కొన్ని నెలలకి ఫలితం కనిపించవచ్చని అన్నారు. అత్యంత కష్టం మీద వెనక నుంచి ఒక మనిషి పట్టుకొని లేవదీస్తే ఆవిడ మంచం మీద లేచి దిళ్ళని ఆనుకొని కూర్చోగలుగుతున్నారు. ఆవిడ హాస్పిటల్లో బాగా స్పృహ వచ్చి కోలుకున్న తర్వాత నేను బ్రహ్మి దగ్గర దాచిన తాళం చెవుల గుత్తి ఇచ్చి లాయర్ గారు మొదలైన వాళ్ళంతా వాటిని గురించి అడిగిన సంగతి నేను నాకు తెలియదన్న వైనం చెప్పేశాను. ఆవిడ ప్రశంసాపూర్వకంగా చూస్తూ నన్ను దగ్గరికి రమ్మనమని సైగ చేశారు. దగ్గరకు వెళ్ళగానే ముఖం వంచి బుగ్గన ముద్దు పెట్టుకొని, చాలా మంచి పని చేశావు. ఆ బీరువా నిండా వాళ్ళంతా వారి అవసరాలకి నా దగ్గర తీసుకున్న పైకం ప్రోనోట్లు ఉన్నాయి అన్నారు. నన్ను బ్రహ్మిని కలయి చూస్తూ, మీ ఇద్దరూ నాకు వచ్చిన ఈ ఆపదలో చేసిన మేలు మర్చిపోనర్రా అన్నారు.
ఆమెను ఇంటికి తీసుకురాగానే ఇంటి నౌకర్లందరికీ పండగలా సంబరంగా అనిపించింది. ఒక్కొక్కరు వచ్చి ఆమె చెయ్యి పట్టుకొని నుదుటకి ఆనించుకునో లేక కాలు మీద తల ఆనించి ఉంచుకునో ఏడ్చేయసాగారు. వాళ్ళందరికీ ఆమె తల్లి కంటే ఎక్కువ. వారందరూ వచ్చి అలా మూగ వేదనతో చూస్తుంటే ఆమె కళ్ళల్లోకి నీళ్లు పొంగి వచ్చినాయి. ఇంకా ఎవరెవరో చూడటానికి వస్తుంటే నేను వారించాను. ఇంకా ఎవరూ రావద్దు, ఆమె విశ్రాంతి తీసుకోవాలి. ఇప్పటికే చాలాసేపు కూర్చున్నారు, అలసట అయిపోతుంది. ఇంకోసారి రండి మీరు అంటూ నిర్మోహమాటంగా చెప్పి వారిని పంపించేశాను. ఆవిడ నుదుటన చెమటలు అలుముకున్నాయి. నేను ఫ్యాన్ వేసి మందు తెచ్చి ఇచ్చాను. ఆవిడ నన్ను చూస్తూ, సుకుమారి, ఆ రోజు మీ బామ్మ నన్ను ఏమని దెప్పి పొడిచింది? నాకు పిల్లలు లేరు అంది. మమకారాలు తెలియవు అంది. ఇప్పుడు వీళ్ళందరినీ చూస్తుంటే ఏమంటుంది అంది. నేను చిరునవ్వుతో అన్నాను, బామ్మ అన్న ప్రతి మాటని మీరు ఖాతరు చేయకుండా వదిలేశారు. కానీ ఇది ఒక్కటి మాత్రం ఎందుకు అంతగా గుర్తుపెట్టుకుని పదే పదే అంటున్నారు? ఏమో నాకు తెలియదు. అవును, నిజమే సుమా. ఈ మాట ఒక్కటే నా మనసుని మహా తీవ్రంగా ముల్లులా పొడుస్తోంది. ఎందువల్లనో మరి అంటూ నేను ఇచ్చిన మందు వేసుకొని నీళ్లు తాగి గ్లాస్ తిరిగి ఇస్తూ, బహుశా నా మనసుని ఈ మాట బాగా గాయపరిచి ఉంటుంది. మనిషికి సంతోషం కంటే బాధ కలిగించిన విషయాలే ఎక్కువగా గుర్తుంటాయి. వాటినే పదే పదే జ్ఞాపకం చేసుకుంటాం. నేను ఆమెకి వెనక్కి ఆసరా ఇచ్చి పడుకోబెట్టి దిండు సరిచేశాను. ఆమె పట్టుకుంటూ, మీ తరం వాళ్ళు చాలా అదృష్టవంతులు సుకుమారి. మేం పడిన కష్టాలు మీకెక్కడ ఉన్నాయి? సాంప్రదాయాలు మమ్మల్ని వేధించినంతగా మిమ్మల్ని ఎక్కడ వేధిస్తున్నాయి? ఇప్పుడు ఆడపిల్ల భర్తని వదిలేసిందంటే పట్టించుకోరు. పైనుంచి మంచి పని చేసింది, ఆ దరిద్రుడు ఏం బాధలు పెట్టాడో అంటారు. అదే మా తరంలో అయితే సాటి వాళ్ళంతా మాటలతో చేతలతో శూలాల్లా పొడిచి పొడిచి చంపేవారు. మనిషిని వెలివేసినట్టు అందరూ దూరం అయ్యి ఒంటరి వాళ్ళని చేసేవారు. ఏమిటో ఆ కాలం. నాకు ఆమెను చూస్తుంటే చాలా చిత్రంగా అనిపిస్తోంది. పక్షవాతం వచ్చి కాలు చెయ్యి చచ్చుపడిపోయినాయి. అయినా ఆమె కృంగిపోవడం లేదు. పైనుంచి వేదాంత ధోరణిలో, ఏం చేస్తాం, జీవితం మనిషిని ఎప్పుడూ ప్రశాంతంగా ఉండనీయదు. ఎప్పుడూ ఏదో ఒక అవాంతరం పెద్ద కెరటంలా వచ్చి ముంచివేయటానికి చూస్తూనే ఉంటుంది అని పైకి వేలు చూపించి, పెట్టేవాడు ఆయనే, మొట్టేవాడు ఆయనే అనుకుని అందులోంచి బయటపడాలి. అసలు మా ఆయనతో యుద్ధం చేసి చేసి అలవాటైన నాకు ఇదేం భయం వేయటం లేదులే అంది. నాకు ఆవిడ మాటలకి నవ్వు వస్తుంది. ఆవిడ భర్త నుంచి విడాకులు తీసుకుని కొన్ని సంవత్సరాలైంది. అయినా ఆ జ్ఞాపకాల నుంచి మాత్రం విముక్తి చెందలేదు. ఆమె స్వతంత్రం పొందానని అనుకుంటోంది, కానీ అది ఎంతవరకు అని నాకు సందేహం కలుగుతూ ఉంటుంది. ఇంతలో సునీత గదిలోకి వచ్చింది. వెనకే బ్రహ్మి కూడా వచ్చాడు. సునీత చేతిలో అప్లికేషన్ ఫారాలు ఉన్నాయి. ఆంటీ, కాలేజీలో సీటు కోసం అప్లై చేస్తున్నాం. నేను సుకుమారి ఒకే గ్రూప్ తీసుకుంటాం, కలిసి చదువుకోవచ్చు అంటూ 2 అప్లికేషన్స్ చూపించింది. సుకుమారా? తనకి వద్దు అంటూ ఆవిడ నా అప్లికేషన్ పక్కన పెట్టారు. ఎందుకని ఆంటీ అంది సునీత ఆశ్చర్యంగా. అవును సునీ, ఇది వరకు నేను సుకుమారిని చదివించాలని అనుకున్నాను. కానీ ఆ భగవంతుడి ఆలోచన వేరేగా ఉంది. నా ఈ సుస్థి నా అభిప్రాయం మార్చేసింది. నేనిప్పుడు మంచం మీద నుంచి లేవలేను. మనిషి తోడు లేందే క్షణం గడవదు. నువ్వు కాలేజీకి వెళితే నాకు తోడు ఎవరుంటారు చెప్పు? ఏ పని మనిషో ఉన్నా ఉపయోగం లేదు. వచ్చేవారు పోయేవారు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఏమంటావు బ్రహ్మి అడిగారామే. అతను నా వైపు చూశాడు. చదువుకోనవసరం లేదు అనేసరికి నాకు ఆనందం ఉప్పెనలా వచ్చేసింది. ఆ పుస్తకాలు ముందేసుకుని కూర్చోవటం నా వల్ల కాదు బాబు. వీళ్ల పోరు పడలేక సరే అన్నాను, కానీ ఆ రాత్రిళ్ళు మేల్కోవటం, ఆ పరీక్షల భయం, ఓహ్, పగవాడికి కూడా వద్దు ఆ బాధలు. నేను వెంటనే తల ఊపాను. ఆంటీ అన్నమాట నిజమే సునీత. మనిద్దరిలో ఎవరో ఒకరు తప్పక ఉండాలి. నేనుంటాను అన్నాను పెద్ద త్యాగం చేస్తున్న దానిలా. పైకి చూస్తూ, లోపల మాత్రం ఆ బాధ పోయినందుకు మాత్రం చాలా ఆనందంగా ఉంది. బ్రహ్మి నా ఈ నిర్ణయం నేను చెప్పేగాని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మాస్టారు, నేను గ్రూప్ ఏం తీసుకోను? సునీత కూడా అతని వెంటే వెళ్ళింది. అనసూయమ్మగారు దగ్గరికి రమ్మని పిలిచి నా చెయ్యి అందుకుంది.
సుకుమారి, నీ భవిష్యత్తుకి అడ్డం పడుతున్నానేమోనని చాలా బాధగా ఉంది. ఆవిడ నిట్టూరుస్తూ అన్నారు. ఏం చెప్పను, విధి వైపరీత్యం అంటే ఇదేనేమో. నేను నిన్ను మా సునీతకి తోడుగా ఉంటావని మా ఇంటికి తెచ్చుకున్నాను. కానీ నాకు జీవితంలో ఇలాంటి అవాంతరం ఎదురవుతుందని, నాకు నువ్వు ఒక ఆసరా అవుతావని, అందుకే భగవంతుడు కేవలం నా కోసమే నిన్ను నా ఇంటికి పంపించాడని నాకు ఇప్పుడు తెలుస్తోంది. ఆంటీ, దయించి అంత పెద్ద మాటలు అనకండి. మీ దగ్గర అంత సాయం పొందిన నేను ఈ చిన్నది చేయటం గొప్ప కాదు అంటుంటే నా కంఠం గద్గదికం అయింది. ఆ మాటలు నేను మనస్ఫూర్తిగానే అన్నాను. ఆమె సాయం చేయకపోతే నేను ఆ నరకంలో నుంచి ఈ జన్మకి బయటపడేదాన్నా? ఆమె దిండు క్రింద ఉన్న తాళం చెవుల గుత్తి తీసి నా చేతుల్లో పెట్టారు. చూడు, నన్ను, సునీతని, ఈ ఇంటి గౌరవాన్ని నీకు అప్పగిస్తున్నాను. నాకు తెలుసు నువ్వు ఇంకా చిన్నపిల్లవే. నీకు ఇది వయసుకు మించిన బరువే. ఏం చేస్తాం? కొంతమందికి అదృష్టమో దురదృష్టమో చాలా చిన్న వయసులోనే పెద్ద బాధ్యతలు నెత్తిమీద పడతాయి. అది భగవదనుగ్రహం అనుకొని చిరాకు పడకుండా ఆ బాధ్యతల్ని గ్రహింపు చేసుకుని ఆ శ్రమకి ఓర్చుకుంటే పెద్ద అయిన తర్వాత తప్పకుండా మామూలు మనుషులకి దొరకని ఫలితాలు దొరుకుతాయి. నువ్వు కూడా ఇలాంటి వ్యక్తివే అవుతావనుకుంటున్నా. మీరు నిద్రపోండి ఆంటీ. డాక్టర్ గారు ఏమని చెప్పారు? విశ్రాంతిగా ఉండమని అనలేదు అంటూ ఆమె దిండు సరిచేశాను. వేసుకున్న మందు పనిచేస్తున్నట్లుంది. ఆమెకి నిద్రమత్తు ఆవరిస్తున్నట్లుగా కళ్ళు మూసుకున్నారు. నేను ఆమె గది తలుపులు దగ్గరకు వేసి యువతలకి వచ్చాను. ఎదురుగా వంట మనిషి ఎదురైంది. సాయంత్రం భోజనంలోకి వంట అంది. వంట ఇంట్లోకి పద, కూరలు ఏమున్నాయో చూస్తాను. ఆంటీకి సూప్ తప్పక చేయాలి. సునీత వేపుడు కూర లేనిదే అన్నం తినదు అంటూ వంట ఇంట్లోకి వెళ్ళాను. వంట ఇంట్లో పని చేస్తుండగానే ఇంతలో గౌరమ్మ అనే ఆమె వచ్చింది. ఆమె పాలు అమ్ముకోవటానికి ఆంటీ దగ్గర డబ్బు అప్పు అడిగి జెర్సీ ఆవు ఒకటి కొనుక్కుంది. నెల నెల పైకం కొంత తిరిగి చెల్లిస్తోంది. ఆమె డబ్బు ఎంత కట్టాలో నాకు తెలుసు. ఫైల్ తీసుకువచ్చాను. డబ్బు ఇంకా ఎంత కట్టాలో లెక్క చూసి చెప్పమంది. లెక్క వేసేసరికి నా తల ప్రాణం తోకకు వచ్చింది. ఈ లెక్కలే నేను బుర్ర బద్దలు చేసుకోవాల్సి వస్తోంది. తప్పులు పోతే ఇంకేమైనా ఉందా? 100 జన్మలు ఈ ఇంట్లో పనిచేసినా తీరదు. చీకటైంది. ఇంట్లో లైటు వేస్తుంటే బ్రహ్మి వచ్చాడు. పద, నాతో బయలుదేరు అన్నాడు. ఎక్కడికి? ఆశ్చర్యంగా అడిగాను. నా గదికి. నేను ఇంకా ఆశ్చర్యంగా చూశాను. నీ గదికా? ఎందుకు? పనుంది అన్నాడు దారితీస్తూ. నేను సునీతతో చెప్పి నేనిప్పుడే వచ్చేస్తా, ఆంటీ నిద్రపోతున్నారులే, 8:30కి మళ్ళీ మందు ఇవ్వాలి అన్నాను. నేను చూస్తానులే, నువ్వు వెళ్ళిరా అంది సునీత. నేను చెప్పులేసుకుని బ్రహ్మి వెంట బయలుదేరాను. ఇద్దరం బస్సులోనే వెళ్ళాం. అతను అవతల సీట్లో, నేను ఇటువైపు సీట్లో కూర్చున్నాం. నేను అతని వైపు చూశాను. అతని ముఖం చాలా సీరియస్గా ఉంది. నాకు తెలుసు అతనేం మాట్లాడతాడో. నీకు బుద్ధుందా లేదా? చదువు మానేస్తావా? అతను తన గదిలో నన్ను కూర్చోబెట్టి అటూ ఇటూ పచార్లు చేస్తూ గట్టిగా మాట్లాడుతూ కోపగించుకోవడం నా కళ్ళ ముందు కనిపిస్తోంది. దానికి చెప్పటానికి సమాధానాలు నేను సిద్ధంగానే పెట్టుకున్నాను. నాకేం భయం అనుకోసాగాను. బ్రహ్మి ఇల్లు మారాడని తెలుసుగాని ఇంత ఇరుకు సందుల్లో ఈ మూల ఇంత చిన్న గది అని నాకు తెలియదు. అబ్బా, ఇక్కడ ఎలా ఉంటున్నావు? చిరాకుగా అన్నాను. ఇది అద్దె తక్కువ అన్నాడతను. నేను లోపలికి వచ్చాను. ఒక్కటే గది, దాని పక్కన చిన్న గది. అదేమిటి, వంటిల్లా? నేను మాట పూర్తి చేయలేదు, మధ్యలోనే ఆగిపోయాను. ఆ చిన్న వంటగదిలో నుంచి చేతులు తుడుచుకుంటూ ఒక వ్యక్తి ఈ గదిలోకి వస్తోంది. నా కళ్ళని నేను నమ్మలేకపోయాను. ఒక్కసారి చిన్నపిల్లలా పరిగెత్తి కౌగిలించుకున్నాను. అమ్మా! నా కంఠంలో ఏడుపు, ఆనందం రెండూ ఒక్కసారి వచ్చేసినాయి. అమ్మ నన్ను గుండెలకి అదుముకుంది, తల మీద ముద్దు పెట్టుకుంది. అమ్మ అనే మనిషి ఉందని నీకు అసలు గుర్తుందా అంది. అమ్మ కూడా ఏడుస్తోంది. ఎందుకు గుర్తులేదు? రోజూ గుర్తొస్తావు. నేనే నీకు గుర్తులేను. ఒక్కసారి కనీసం ఉత్తరమైనా వ్రాయించలేదు అన్నాను నిష్ఠూరంగా. అమ్మ నిలబడలేనట్టు అక్కడున్న మంచం మీద కూర్చొని నన్ను కూర్చోబెట్టి ఒడిలోకి నా తలని లాక్కుంది. అబ్బా, అమ్మ ఒడి ఎంత హాయిగా ఉంది. ఇలా హాయిగా అనిపించి నాకు ఎన్నో ఏళ్ళైనట్టుగా ఉంది. బామ్మకి ఒంట్లో బాగాలేదు తెలుసా
అంది అమ్మ నా జుట్టు నిమురుతూ. ఆవిడ సంగతి నా దగ్గర ఎత్తకు అన్నాను. ఛీ, పెద్దవారిని అలా అనకూడదు. ఎందుకనకూడదేం? తప్పులు చేస్తే పెద్దవాళ్ళైతే మాత్రం అనకూడదా? జరిగిందేదో జరిగింది, మన ఇంటికి వెళ్ళిపోదాన్రా అంది. నేను చివ్వున ఆవిడ ఒడిలో నుంచి లేచాను. కోపంగా అన్నాను. నాకు తెలుసు, నువ్వు నన్ను చూడటానికి రాలేదులే, బామ్మ పంపిస్తే వచ్చావు, అంతేనా? అలా కాదు, ఇలా రా, కూర్చో. మా తల్లివిగా బామ్మకి నేనిక్కడికి వచ్చినట్టు తెలియదు. కడుపులో నొప్పి తగ్గటం లేదు. పెద్ద డాక్టర్కి చూపిస్తానంటే విశాలమ్మ పిన్నితో వచ్చాను. బామ్మ నీకోసం కలవరిస్తున్నారు తల్లి. జరిగిందేదో జరిగింది. అది మన అందరి దురదృష్టం. ఇందులో మీ బామ్మ తప్పు కూడా లేదు. ఆ మధ్యవర్తి అలా మోసం చేశాడు. అది నా తప్ప? నీ తప్పు అని నేను అనటం లేదు. మన ఇంటికి వెళ్ళిపోదాన్రా. అమ్మ నా గడ్డం పట్టుకుని బ్రతిమలాడుతూ, ఒకరింట్లో ఇలా పడి ఉండాల్సిన కర్మ నీకేమిటి? నీ సొంత ఇల్లు, నీ మనుషులు నీకుండగా అంది. ఒక్క నిమిషం కరుణ నిండిన మా అమ్మ కంఠస్వరానికి నా మనసు మెత్తబడిపోయింది. కానీ అంతలోనే తమాయించుకున్నాను. ఇప్పుడు మీకు ఇవన్నీ గుర్తుకు వస్తున్నాయన్నమాట. మీరు నన్ను కట్నాలు, కానుకలు, సారెలు, గీరెలు ఇచ్చి సాగనంపిన ఆ ఇల్లు మాత్రం ఒకరి ఇల్లు కాదా? అక్కడ నేను అంత కష్టాలు పడుతుంటే, వాళ్ళు నన్ను కుక్క కంటే హీనంగా చావుగొడుతుంటే మీకేం అనిపించలేదు. ఇప్పుడు గుర్తుకు వచ్చాయి అన్నీ. అమ్మా, మీరు నన్ను పంపిన ఆ ఒకరి ఇంటి కంటే ఈ ఇల్లు 1,00,000 రెట్లు నయం. అమ్మ నా 2 చేతులు పట్టుకుంది. మంచం మించి చివాలన లేచి నిలబడిన నా వైపు చూస్తూ ప్రాధేయపూర్వకంగా, ఆ మాటలన్నీ నాకు తెలియవు. బామ్మకి నీ మీద కోపంగా ఉంది. నువ్వు ఒకసారి వస్తే అదంతా పోతుంది అంది. నేను చచ్చినా రాను. ఆవిడ మీద నాకు చాలా కోపంగా ఉంది అన్నాను కోపంగా. నువ్వు ఒకసారి వస్తే అదంతా పోతుంది. నువ్వొచ్చి ఆవిడతో అదేమిటో తేల్చుకో. ఆవిడనే ఇక్కడికి వచ్చి నాతో తేల్చుకోమను. నువ్వు ఈ మొండితనం మానవా? నేను మానను. అంతేనా? అంతే. బ్రహ్మి అన్నాడు. సుకుమారి, ఒక్కసారి వెళ్ళి మీ బామ్మని చూసిరా. తమరు వెధవ సలహాలు చెప్పకుండా నోరు మూసుకుంటారా? అరిచాను. అతని మీద ఎందుకే అరుస్తావు? పాపం, అతనేం చేశాడు? అది మా ఇద్దరి ఇష్టం, నువ్వు ఊరుకోమా. అతన్ని అటు మీ బామ్మ తిడుతోంది, ఇటు వాళ్ళమ్మ తిడుతోంది. ఏమిటో ఇదంతా అయోమయంగా ఉంది. ఇంటికి వెళ్దాం రామ్మా, మా తల్లివిగా అంది అమ్మ చేతులు 2 చాస్తూ. నేను వెళ్ళి ఆ చేతుల్లో ఒదిగిపోయాను. అమ్మ భుజం మీద తల ఆనించి కళ్ళు మూసుకున్నాను. అమ్మని నా దగ్గర అట్టే పెట్టుకుంటే ఎంత బాగుండును. వస్తున్నావు కదూ బ్రహ్మి, మేం స్టేషన్కి వెళ్తామయ్యా, పంపే ఏర్పాటు చూడు అంది. నేను అమ్మ నుంచి విడిపోయాను. నేను రాను అన్నాను. నాకు చాలా భయం వేస్తోంది. ఇంకా కాసేపు అక్కడ ఉంటే అమ్మ మాట కాదనిలేనేమో. బ్రహ్మి, నేనిక వెళ్తాను. అనసూయమ్మగారు నిద్రలేస్తారేమో అన్నాను. సుఖీ, ఎందుకే నీకు ఆవిడ సంగతి? ఆవిడకి నీకు ఏమిటి సంబంధం అని వెంపర్లాడతావు అంది. నేను ఆవిడ కోసం వెంపర్లాడటం లేదమ్మా, నా కోసం నేను పడుతున్నాను పాటు. మేమింతమంది ఉండగా ఉన్నారు, మీరు ఉంటే నేను అన్ని బాధలు పడుతుంటే చూస్తూ ఎందుకు ఊరుకున్నారమ్మా? నేను నిలదీసేసరికి అమ్మ జవాబు చెప్పలేకపోయింది. సుకుమారికి కాఫీ ఇవ్వండి అత్తయ్యా అన్నాడు బ్రహ్మి. ఇప్పుడే తెస్తాను నాయనా అంది అమ్మ. నాకేం వద్దు, వెళ్తున్నాను నేను. మళ్ళా అదే మాట? అమ్మ నిరాశగా అంది. ఎప్పటికీ అదే మాట. బ్రహ్మి, నాకు ఆటో తీసుకురా, నేను వెళ్ళిపోతాను అన్నాను. నేను వచ్చి దించుతా. అవసరం లేదు, తెస్తావా? నేను వెళ్ళిపోనా? వెళ్తున్నా. అతను వెళ్ళిపోయాడు. నాన్న ఎలా ఉన్నారమ్మా? బాగానే ఉన్నారు. నీతో ఎందుకు రాలేదు? ఆయనకేదో పని అన్నాను. పని మంచిది, చేసుకొని నా కోసం మీ పనులేమీ పాడు చేసుకోకండి. అమ్మ నా చెయ్యి పట్టి లాక్కెళ్ళి కాఫీ కలిపి తెచ్చింది. నాకు వద్దు. తాగు. నోటికి గ్లాసు అందించింది. నేను కాస్త తాగి హఠాత్తుగా అన్నాను. అమ్మా, నా గురించి నువ్వు భయం కానీ దిగులు కానీ పడకు. నేను ఇక్కడ హాయిగా ఉన్నాను. ఎప్పటికైనా నీకు కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చే పనే చేస్తాను కానీ అప్రతిష్ట ఎప్పుడూ తీసుకురాను, ఒట్టు. అమ్మ చెయ్యి అందుకుని నా తల మీద పెట్టుకున్నాను. నువ్వు ఎప్పుడైనా ఉత్తరాలు రాయించమ్మా, అడ్రస్ ఇస్తాను. డ్రాయర్ దగ్గరికి వెళ్ళి సొరుగులాగి కాగితాలు తీస్తే అవేవో వ్రాసినవే కనిపించాయి.
అవి పనికిరానివా అని చూస్తే వాటిల్లో అక్కడక్కడ నా పేరు కనిపించింది. అది బామ్మ చేతి దస్తూరి. ఆ ఉత్తరాలు నేను బ్యాగ్లో కుక్కుకున్నాను. ఇంతలో ఆటో వచ్చిన ధ్వని వినిపించింది. నేను అమ్మ దగ్గరికి వెళ్ళి మెడ చుట్టూ చేతులు పెనవేసి, అమ్మా నేను వెళ్తాను, నా గురించి దిగులు పడకో, నేను హాయిగా ఉన్నాను, వెళ్తున్నాను అని బయటకి పరిగెత్తుకు వచ్చి ఆటో ఎక్కేశాను. బ్రహ్మికి కూడా చెప్పలేదు. ఆటోలోనే మొదలైనాయి కళ్ళల్లో నీటి ప్రవాహం. ఇంటికి వచ్చిన తర్వాత ఏడుపు అస్సలు ఆగలేదు. బాత్రూంలోకి వెళ్ళి తలుపులు వేసుకుని ఏడ్చాను. తర్వాత ఎలాగో నిగ్రహించుకుని బయటకు వచ్చాను. ఆ రాత్రి పడుకోబోయే ముందు ఆ ఉత్తరాలు చదివాను. బామ్మ బ్రహ్మికి, ఇదంతా నీ ప్రోద్బలమే, నా మీద ప్రతీకారం తీర్చుకుంటున్నావు అంటూ అతన్ని శాపనార్థాలు పెడుతూ రాసింది. నాకు బ్రహ్మి మీద జాలేసింది. వచ్చి మంచం మీద పడుకున్నాను. నాకు అమ్మే గుర్తుకు వస్తోంది. పాపం ఒక్కతే నిరాశగా రైల్లో ఇంటికి తిరిగి వెళ్తుంది కాబోలు. అమ్మ నా కోసం ఏనాడూ చెయ్యని సాహసం చేసింది. నన్ను ఇంటికి తీసుకువెళ్ళటానికి ఒంటరిగా ప్రయాణం చేసి వచ్చింది. వెళ్తోంది. నాకు అమ్మ నిస్సహాయత అర్థమైంది. కానీ నేనేం చెయ్యను? అమ్మంటే నాకెంతో ఇష్టం, కానీ బాధ పెడుతున్నాను. ఆ రాత్రి చాలా ఏడ్చాను. ఏడుస్తూ చివరికి నన్ను నేనే ప్రశ్నించుకున్నాను. అసలు నేనెందుకు ఏడవాలి? దానికి మూల కారణం ఏమిటి? నేను శోధించుకుంటూ వెళ్ళిన కొద్దీ ఆలోచనల పేటిక తరిచి చూసిన కొద్దీ నా ఏడుపు తగ్గసాగింది. మీకు కూడా ఇదే చెప్తున్నా. మనకి బాగా ఏడుపు వచ్చినప్పుడు అసలు దానికి మూల కారణం ఏమిటా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అప్పుడు ఏడుపు అనేది మనల్ని అంతగా కృంగదీయదు. నా జీవితం ఎందుకు ఎగుడు దిగుడు అయిందో నాకు తెలియదు, కానీ నేను నడక మాత్రం ఆపటం లేదు. అవతల ఇంకా కొద్ది దూరం నడిచిన తర్వాత ఇంకేదైనా లభిస్తుందేమోనని ఆశ, అదొక ఆత్మవిశ్వాసం. ఈ రెండే నన్ను నడిపించసాగినాయి. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.